తెలంగాణలో 2 ఏళ్ల పరిపాలన ఏ విధమైన మార్పులు జరిగినాయి అసలు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి? మార్పులంటూ ఏం లేదు. మీరు చూసిన కాడికైతే నాకు అనుభవంగా ఒక నెల క్రితం అనుభవం ఏమైందంటే, ఒకరికి బర్త్ సర్టిఫికేట్ గాంధీ హాస్పిటల్‌లో జనవరిలో పుడితే ఇప్పటి వరకు కూడా అది ఆన్‌లైన్ కాలేదు. వాళ్ళొచ్చి అడిగారు. ఎవరైతే డెలివరీ అయిందో ఆ వుమెన్ వచ్చి అడిగితే, లేదమ్మా ఆన్‌లైన్‌లో లేదు అని చెప్తే, అయ్యో! జనవరిలో అయింది కదా! ఇప్పటి వరకు కాలేదు అన్నారు. మరి ఇది ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం ఉందంటారు? ప్రభుత్వందా లేకపోతే అక్కడ ఉన్న మేనేజ్మెంట్‌దా? ఇది మేనేజ్మెంటేనమ్మా. ప్రభుత్వం ఎప్పుడైనా అందరికి చెయ్యాలి, చేసియాలని మాత్రం చెప్తారు. ఎవరైనా పెద్ద హోదాలో ఉన్నోళ్ళు చాలా అయితే చెప్పేస్తారు వాళ్ళు క్లియర్‌గా. ఏదైతే ఉన్నదో మెయిన్ అక్కడ వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే పట్టించుకొని చెయ్యాలి. మనకి ఏదున్నా గవర్నమెంట్‌లో డెలివరీ అయిన స్లిప్పే అయితే అది ఆన్‌లైన్ ఇంకా కాకపోవడం ఎంత ఘోరం ఉంటది. అదే ఇంట్లో పుట్టిన వాళ్ళైతే ఎంత ప్రాబ్లమ్ అయితది వాళ్ళకి. ఇంకా చాలా ప్రాబ్లమ్ అయితది. అయితే ఆడేమో చాలా తిరిగి వస్తున్నది. నేనన్నాము, కాదమ్మా నువ్వు డెలివరీ అయినావు గాంధీ హాస్పిటల్. నువ్వు పోయి అక్కడనే అడుగు. నీకు అక్కడనే సొల్యూషన్ సాల్వ్ అయితదని చెప్పినాం. పంపించగలిగాను. కాంగ్రెస్ భవన్‌కి రావడం జరిగింది గదా! మరి అపోజిషన్ పార్టీ అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగిందా? లేకపోతే అధికారంలో ఉన్నారు అని చెప్పి మాట్లాడడం జరిగిందా? ఇవాళ అధికారంలో ఉన్నది కనుక వాళ్ళు చేయగలుగుతారు. మన కేసీఆర్ గారు అయితే ఉన్న మాట అనేసిండు ఆయన. కత్తి ఆయన చేతిలో పెట్టిర్రు. నేనైతే ఏం చేయలేను అని ఆయన చెప్పేసిండు మొత్తానికి. మీ ఇష్టము. మీరు ఎన్నుకున్నారో ఇక మీరు బాధపడాలి అనేసి ఆయన ఇక పెద్ద మనిషిగా ఆయన చెప్పేసిండు. ఆయన అయింది. అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో కూడా అంత వీళ్ళకి అనుకూలంగా రాకపోవడం జరిగింది కదా! మరి బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి కూడా ఈ మధ్య వినిపిస్తుంది. నిజంగానే బీఆర్ఎస్ పని అయిపోయిందంటారా? లేదమ్మా అట్లా ఏం ఉండదు. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. అప్పటి వరకు మారొచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇదే అంటే మనకు పంచాయతీలో ఏమైనా మన ఈ వీధి ఏమైనా ప్రాబ్లాలు ఉంటే చేసుకోవాలంటే వాళ్ళకి ఇస్తేనే ఆ ప్రభుత్వం వస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. వేరే వాళ్ళు ఉంటే ఇక అది కొట్లాట కిందకే పోతుంది కనుక ఇది ప్రస్తుతానికి వాళ్ళు ఎన్నుకున్న ప్రజలు ఎన్నుకున్నారు అట్లా ఆ ఆ ఉద్దేశంతోనే ఎన్నుకున్నారు. కానీ కొంచెం మాట పెద్ద అయిన కేసీఆర్ పైనే కొంచెం ఉన్నది అందరికీ. ఆయనకే చెయ్యాలి, ఆయననే రావాలి అని ఒకటి ఉన్నది. కాకపోతే ఆయన చేసిందల్లా ఒక్కటి